టీటీడీ గోశాలపై మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు టీటీడీ గోశాలలో గో సంరక్షణ ఎలా ఉంది, గోవులు ఎందుకు చనిపోతున్నాయి, నిజంగానే కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా గత 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయా, అసలు గోవులకు సంబంధించిన డేటా ఏంటి, టీటీడీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది, టీటీడీకి సంబంధించి తిరుపతి, పలమనేరు అలాగే తిరుచానూరులో ఉన్న గోశాలల్లో దాదాపు 2000కు పైగా గోవులు ఇక్కడ సంరక్షణలో ఉన్నాయి. ప్రస్తుతం నేను టీటీడీ గోశాలలో ఏదైతే గోవులకు సంబంధించి ఇక్కడ సిబ్బంది వీటిని అనుక్షణం కూడా ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. వివిధ జాతులకు సంబంధించి దేశీయ ఆవులు ఇక్కడ సంరక్షణలో ఉంటాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఉత్తరాదికి సంబంధించిన ఆవులు, ఇటు గుజరాత్కి సంబంధించి సాహివాళ్ళు, అలాగే గిర్ జాతులకు సంబంధించిన ఆవులు, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి ఒంగోలు ఆవులు, ఇలా అనేక రకాల ఆవులు వీటిని సంరక్షిస్తూ ఇక్కడ సిబ్బంది నిత్యం కూడా వీళ్ళు పరిరక్షిస్తుంటారు. మీరు చెప్పండి, ఇట్లా గోవులు ఏ విధంగా వీటిని సంరక్షణ ఉంటుంది ఇక్కడ? బాగా దేవస్థానం బాగా వాటి మీద బాగా ఇది చేసుకొని బాగా చూపిస్తారు, వర్కర్స్ని చేసుకొని బాగా చేపిస్తారు సార్. అంటే వీటికి ఎట్లా ఉంటుందండి, ఉదయం నుంచి దానా కాడ నుంచి వాటికి ఏమైనా జబ్బులు వస్తే చూడటం ఎట్లా ఉంటుంది? అంత వీళ్ళు డైరీ అసిస్టెంట్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అది ఏదైనా ఒళ్ళు బాగాలేకపోయినా అవన్నీ చూసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ వర్కర్స్ మేము చెప్తే పలాంటి మేత తినలేదనుకో వచ్చి చూస్తారు, వెంటనే దానికి ఏదైనా ప్రాబ్లం ఏదైనా చేసుకుంటాం. అంటే వీటికి తిండి ఉదయం మేత ఎలా ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఉదయం మార్నింగ్ 7 గంటలకి దానా వేస్తారు, మళ్ళీ వాటర్ పట్టేసి మళ్ళీ కసు వేస్తారు, మళ్ళీ 11కి వాటర్ పట్టి కడిగేసి మళ్ళీ మేత పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ కడిగేసి నీళ్ళు తాపించి మళ్ళీ మేత పెడతారు, మళ్ళీ సాయంత్రం 5:30కి మళ్ళీ పెడతారు. కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ నైట్ ఇప్పుడు మేత వేసిన ప్రతి 3 పూట్ల మేతతో పాటు ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటారు, అంత ఎలాంటి అశుభ్రత లేకుండా నీటికి కడుగుతూ ఉంటారు, నీళ్ళు తాపిస్తూ ఉంటారు, నీటికి కట్టుకుంటారు. అంటే వీటిలో ఏదన్నా కొంచెం ఒంట్లో బాగాలేదు, వాటికి ఏమైనా అనారోగ్యం ఉంటే వాటిని ఎలా ఉంటున్నప్పుడు చెప్తాం కదా, మేత తినవు కదా, అప్పుడు డాక్టర్ చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మళ్ళీ వెంటనే డాక్టర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారా? కంటిన్యూ ఇక్కడే ఉంటారు, డాక్టర్లు, డైరీ అసిస్టెంట్లు అందరూ ఇక్కడే ఉంటారు. వాటికి ఎప్పుడు ఏం తేడా వచ్చినా వెంటనే వాటికి చికిత్స ఉంటుంది. ఎలాగ వీటికి ఏదైనా కొంచెం ఒంట్లో బాగాలేంది లేదా వీటి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండే వాటిని విడిగా ఏమన్నా ఉంచుతారా? అట్లా ఏమన్నా వాటికి విడిగా అంటే ఎక్కువ సీరియస్గా అంటే సపరేట్గా పెట్టి దాన్ని కేర్ చేసుకుంటారు, వ్యాధులు వేరే వాటికి అంటుకోకుండా. ఈ మధ్యకాలంలో కొన్ని ఆవులు చనిపోయిన ఒక ప్రచారం 100 ఆవుల దాకా చనిపోయి 3 నెలలు అని చెప్పి ప్రచారం ఉంది. మీరు ఇక్కడే రోజు పనిచేస్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు? లేదు అంతా ఏం లేదు, అంతా అంటే మీరు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం లేదు సార్. అంటే ఏమైనా 1 అరా ఏమైనా ఆవులు ఒక ఈ 3 నెలల్లో ఎప్పుడన్నా 1 అరా ఉంటుంది, కానీ మామూలుగా కంటిన్యూగా మనం బతుకున్నాం కదా సార్. సార్ అంటే చనిపోయిన గోవుల్ని ఎక్కడ దానికి వాటిని బూడ్చి పెట్టడం ఎక్కడ ఉంటుంది? లోడి అక్కడ పక్కనే ఉంది సార్, అది ఇక్కడ సిబ్బంది ఉన్నారు ఈ పక్కనే దాన్ని భద్రంగా ఒక ట్రాక్టర్లో పెట్టుకొని పోయి క్లీన్ చేసి దానికి సున్నం అది వేసి ఉప్పు పోసి మత్స్యంగా పెట్టి కప్పారు. అంటే ఈ ప్రచారం మీరు ఎట్లా చూస్తారండి? మీరు నిత్యం 24 గంటలు వీటి పర్యవేక్షణ చూస్తూ ఉంటారు. ఈ ప్రచారం మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా ప్రచారం 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయి ఇక్కడ, నిర్లక్ష్యం అని చెప్పి. అవన్నీ అబద్ధం. 100 ఆవులు చచ్చిపోతే మళ్ళీ భగవంతుడు ఎందుకు సార్? భగవంతుడే ఆవులు ఇక్కడ నెయ్యి పాలు అన్నీ తీసి భగవంతుడు పంపిస్తామంటే 100 ఆవులు చచ్చిపోతే మళ్ళీ ఇంకేడ ఉంటాయి ఆవులు? చచ్చిపోయేది మావులే, డెలివరీ లేకుండా చచ్చిపోవచ్చు, లేకపోతే వయసు అయ్యి చచ్చిపోవచ్చు, అంతేగాని ఒక నెలలో ఎన్ని అట్లా చనిపోవని కాదు. ఎప్పుడో నెలకు 2 నెలలకో 3 నెలలకో అట్లా కొన్ని డెలివరీ అవ్వకుండా కూడా చచ్చిపోయేటివి, వయసు అయిపోయినట్టు. రోజు నెలకు ఏమేం కాదు, 2 నెలలకు అవుతుంది, 3 నెలలకు అవుతుంది అట్లా. ఈ ఆవులు మనకు లెక్క ఎట్లా ఉంటుందండి? ప్రతి దానికి ఒక చెవికి ట్యాగ్ వేశారు కదా ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక ట్యాగ్ వేస్తున్నారు. ఆవులకు సపరేట్గా లెక్క ఉంటుంది.
డాక్టర్ల దగ్గర ఉంటుంది కౌంటింగ్, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఆ ట్యాగ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం నెల నెల దానికి ఏ చేయాలన్నా ఒక లిస్ట్ ఉంటుంది, అవన్నీ చేసుకుంటారు. అంటే కట్టుకు వస్తుంది కదా, ఏ మందులు ఇవ్వాలని వాళ్ళకి తెలుస్తుంది. అది ఒంగోలు ఆవు, దానికి ఏ రకం మందులు, దానికి జ్వరం వస్తే ఏ చేయాలని డాక్టర్కి తెలుస్తుంది. అదే అన్నిటి కలిసి ఒకే మందు అలాగే మరికొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు కౌంట్ ప్రతి ఎన్ని ఆవులు ఉంటాయి ఇక్కడ మొత్తం? ఆవులు మొత్తం లెక్క మనకు తెలుసు, వాళ్ళ టోటల్ వాళ్ళకి తెలుస్తుంది సార్. మనం ఈ షెడ్కి ఇక్కడ పనిచేస్తాం, 80 ఆవులు ఉన్నాయి ఇక్కడ, ఇవాటి పైన మనకు తెలుసు. రేపు ఇంకో షెడ్కి వేస్తే ఆడిపోతాం. ఇప్పుడు ప్రతి ఆవుకి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కూడా ప్రతి ఆవుకి కూడా ఒక ఇది స్కాన్ కోడ్ ఉంది. స్కానర్ టైప్ మన స్కానింగ్ కోడ్తో సహా వాటికి ట్యాగ్ వేస్తున్నారు. అంటే ఖచ్చితంగా లెక్క ఉంటుంది, ప్రతి ఆవుకి లెక్క ఉంటుంది, లెక్క ఉంటుంది వాళ్ళకి, మొత్తం లెక్కే. ఇప్పుడు ట్యాగ్ అనేది దేనికంటే మనకు పాలు పిండినా, దానికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా రాసుకొని లిస్టులో దానికి వేయాల్సిన మెడిసిన్ వేస్తారు కాబట్టి అందువల్ల లెక్క ఉంటుంది. నెంబర్ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పోయినాయి అనేది కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది వీటి ద్వారా. ఉంటుంది, పోయినావో నెంబర్ ఉంటుంది, కోయేస్తారు, చూసుకొని రాసుకుంటారు. నెంబర్ ఆవు ఎన్ని ఇచ్చింది, ఈ పలానా నెంబర్ ఆవు ఎన్ని లీటర్లు ఇచ్చిందని వాళ్ళు స్కాన్ కోడ్ ద్వారా ఒక్కొక్క ఆవు అతను వచ్చి పెడతాడు. 97 నెంబరు 4 లీటర్లు ఇచ్చింది కౌంట్ చేసుకుంటారు, నోట్ చేసుకుంటారు. చచ్చిపోయినట్టుగా ఒక లిస్ట్ ఉంటుంది, ఎన్ని ఆవులు చచ్చిపోయినాయి అనేది. ఇప్పుడు ఈ నెలలో ఒకటి, వచ్చే నెలలో ఒకటి చచ్చిపోతే ఆ ట్యాగ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ తోటలో వేసి పెట్టుకుంటాం. చనిపోయిన ప్రతి దానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఎందుకు చనిపోయింది, దాని ప్రాబ్లం అని చెక్ చేస్తారు. అంటే కరెక్ట్గా లెక్క ఉంటుంది అన్నిటికీ. ఈ ట్యాగ్ ద్వారా ఈ ఆవు సంబంధించి మొత్తం ఈ బయోడేటా మొత్తం ఈ పొద్దు 5 లీటర్లు ఇచ్చింది, చాలా 4 ఇచ్చింది అనుకో, ఏం తక్కువ ఇచ్చింది ఇప్పుడు అడుగుతాడు, దానికి కూడా సమాధానం ఉండదు. ఒక పనే కాదు, అంటే ఒక్క పూట 1 లీటర్ తక్కువ ఇచ్చినా కానీ ఆవులో ఏదో లోపం ఉంది కాబట్టి వెంటనే దాన్ని వెటర్నరీ డాక్టర్ అడుగుతారు. అప్పుడు దూడ తాగిందో లేదంటే దానికి ఏం బాగాలేదు దాన్ని చూపించుకుంటారు మరి, ఎప్పటికప్పుడు అంతే. కాబట్టి ఆవుల సంరక్షణకి ఎట్లాంటి లోపం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. మరి ఎట్లా ఈ ప్రచారం ఒక 2 రోజులు పెద్ద ప్రచారం జరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు నా మీద చెప్పింది నీ మీద ఇటు చెప్పుకున్నారు కానీ ఇక్కడ నన్ను కూడా అడిగారు మమ్మల్ని, అక్కడ ఇబ్బంది ఏం లేదు ఎడమని చెప్పినాము, చూసుకున్నారు వచ్చి. అంటే 30 ఏళ్ళుగా కూడా ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. ఆవుల కాడే పని చేస్తున్నాం. ఇది ఆవులు కావాల్సిన టెంపరేచర్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా క్లీన్ చేసుకోవాలన్నా మేమే, దీని కింద శుభ్రం చేసుకోవాలి. వానాకాలం వచ్చిన కరోనాలో కూడా మేము వదలట్లేదు. మాకు కూడా ఒక్క మనిషికి మేము 250 మంది దాకా ఉంటే ఒక్క మనిషి కూడా కరోనా రాలే మాకు. ఆ కరోనాలో కూడా ఎవడు ఉన్నా కూడా మేము మటుకు మా డ్యూటీలో చేస్తూనే ఉన్నాం. అయ్యే మమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అంతేగాని కరోనాలో కూడా చచ్చిపోయేది లేదు. భగవంతుడు ఆయన చూసుకుంటూ ఉంటాడు అంతే. ఒట్టి ప్రచారం అది, అంతా ప్రచారం అది, అబద్ధం చెప్పకూడదు. దేవుడు వాళ్ళకేమో కానీ దేవుడు వాళ్ళ మీద అబద్ధం చెప్తే ఆయన చూసుకోవాలి ఇంకా, అంతే. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా, ఇక్కడ సిబ్బంది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీటిని ఎప్పటికప్పుడు కన్నబిడ్డల్లా వీటిని చూసుకుంటామని చెప్తున్నారు. వీటన్నిటికి కూడా మనం చూస్తే ప్రతి ఆవుకి కూడా ఇక్కడ మనం చూసే చెవిలో మనం చూస్తే చెవి దగ్గర ట్యాగ్ వేసి ఉంటారు. ఈ ఆవు నెంబర్ ఉంటుంది, ఈ ఆవు 1415 నెంబరు. ఆ ఆవు నెంబర్ చూస్తే మనకు 2935 నెంబరు. ఇలా ప్రతి ఆవుకి సంబంధించి కూడా ఒక ట్యాగులు మెయింటైన్ చేస్తూ ప్రతి దానికి ఒక బయోడేటా ఒక సిస్టంలో మెయింటైన్ చేస్తూ వాటికి సంబంధించి ఏమన్నా జబ్బులు ఉన్నాయా, 1 లీటరు అటు ఇటు, 1/2 లీటరు కొంచెం అటు ఇటు రోజు పాలు ఇచ్చే దాంట్లో తేడా వచ్చినా కూడా దానికి సంబంధించి అనారోగ్యం వచ్చిందని భావించి దానికి సంబంధించి కూడా కేర్ తీసుకుంటారు. మనం ఇక్కడ చూస్తుంటే సాహివాల్ ఆవులు ఇవన్నీ కూడా గిరి ఆవులు, ఇవి ఉత్తరాదికి సంబంధించిన దేశీయ ఆవులు. ఇవి మన రాష్ట్రంతో పోలిస్తే ఎక్కువ లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి కూడా దేశీయ ఆవులు కాబట్టి కేవలం దేశీయ ఆవులు మాత్రమే ఇక్కడ స్వామివారి సేవకు ఉపయోగిస్తారు. కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా వీటిని పెంచడం జరుగుతుంది. మనం చూస్తే ఈ ఫ్లోర్ కూడా ఎంత క్లీన్గా ఉందో కూడా చూడొచ్చు. ఎప్పటికప్పుడు పేడ అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉంటారు. 3 పూట్ల వీటికి ఆహారం, ఈ దానా ఇవన్నీ అందించడంతో పాటు 3 పూట్ల మనం చూస్తే ఈ పైప్ లైన్ సిస్టమ్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు వీటిని పూర్తిగా క్లీన్ చేసి ఎలాంటి అపరిశుభ్రత ఇక్కడ లేకుండా మనం ఈ యొక్క సిబ్బంది జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ ఉండడం కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ వాతావరణం కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. సిబ్బంది ఇంతసేపు ఐ న్యూస్లో వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా కూడా చెప్పారు. ఏదైతే
ఆవులు అంత పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోవడం అంటూ కూడా ఉండదు. ఇది కేవలం ఒక దుష్ప్రచారం మాత్రమే. ఇక్కడ దశాబ్దాలుగా తాము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి తమకు తెలుస్తూ ఉంటుంది. 2 నెలలకు ఒక 2-3 ఆవులు ఏదైనా వృద్ధాప్యంలో చనిపోవడం తప్ప వీటిని అనునిత్యం వీటికి వెటర్నరీ కేర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనారోగ్యంతో నిర్లక్ష్యంతో మృతి చెందాల్సిన అవసరం లేదు, అలాంటివి ఉండవు. అదంతా బట్టి దుష్ప్రచారం అని చెప్పి ఇక్కడున్న సిబ్బంది అయితే ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక టీటీడీ గోశాలకు సంబంధించి గోవుల మృతికి సంబంధించి వివాదం ఎక్కడ వచ్చిందంటే అది టీటీడీ ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందో అక్కడి నుంచి వివాదం మొదలైనట్లుగా తెలుస్తుంది. అక్కడ ఇన్ఛార్జిగా అంటే ఆ పార్కుకి ఇన్ఛార్జిగా ఉన్న గతంలో ఉన్న గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పైన టీటీడీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆ తర్వాత దాదాపు 3 నెలలుగా ఇక్కడ డిఎఫ్ఓను ఇక్కడ ఇన్ఛార్జిగా వేసి ఈ గోశాలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సాధారణంగా సీనియర్ వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే డిఎఫ్ఓ అంటే ఫారెస్ట్ సంబంధించిన అధికారి పర్యవేక్షణలో గత 3 నెలలుగా ఈ గోశాల సంరక్షణ బాధ్యతలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా దేశీయ ఆవులు మాత్రమే ఇక్కడ సంరక్షణలో ఉంటాయి. గతంలో ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆవులు ఎక్కువగా గతంలో ఉండేవి. ఇక్కడ ఏదైతే ఒంగోలు జాతి ఆవు, ఇతర ఆవులు పొంగనూరు ఆవులు, తదితర ఆవులు ఉండేవి. అయితే ఆ తర్వాత కాలంలో చూస్తే ఎక్కువ పాల దిగుబడి వచ్చేందుకు మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఈ గిరిజాతి ఆవులు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన గిరిజాతి ఆవులతో పాటు సాహివాల్ ఆవులు, గుజరాత్కు చెందిన ఆవులను కూడా పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వ హయాంలో కూడా తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 550 ఈ గిరిజాతి ఆవులు, సాహివాల్ జాతి ఆవులను టీటీడీకి డొనేట్ పూర్తిగా ఉచితంగా దాతలు అందించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ఆవులు ఈ దేశీయ ఆవులతో పోలిస్తే డిఫరెంట్. దేశీయ ఆవులు అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల ఆవులతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడి వాతావరణం అక్కడ కొంచెం ఎక్కువ చల్లదనం ఉన్న వాతావరణంలో ఇవి పెరిగిన కారణంగా ఇక్కడ వచ్చిన తర్వాత వీటి తట్టుకోవడానికి వీటి ఇక్కడ ఉష్ణోగ్రతను మార్పులు చేర్పులు దానికి తగ్గట్టు నిలబడటానికి కొంత సమయం అయితే పడుతుంది. మనం చూస్తున్నాం దూడలు కూడా వీటన్నిటికీ ఒక దూడ పుట్టగానే వీటి చెవుకి ట్యాగ్ వేసేస్తారు. అంటే దానికి సంబంధించి డేటా మొత్తం కూడా ఇంకా రికార్డులో ఉంటుందన్నమాట. ఇలా వీటి సంరక్షణ చూడాలంటే పూర్తిగా వెటర్నరీ డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. దేశీయ ఆవుల్లో ఈ గిరిజాతి సాహివాల్ జాతికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. అయితే 3 నెలలుగా కొంత గతంతో పోలిస్తే కొంత పర్యవేక్షణ లోపం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే కంటిన్యూగా ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు తర్వాత ఒక అధికారి పర్యవేక్షణకి కూడా తేడా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా వెంటనే ఒక సీనియర్ వెటర్నరీ డాక్టర్ ఎవరైనా సీనియర్ అధికారిని ఒక వైద్యుడిని ఇక్కడ నియమిస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అలా ఉంటే ప్రస్తుతం ఈ ఆరోపణలకు తావు లేకుండా ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే మనం చూస్తే ఈ ఆవులన్నిటి సంబంధించి కూడా పోషణకు సంబంధించి నిత్యం దైనందిక ప్రతిరోజు కూడా ఉదయం మేతకా నుంచి వాటి పరిశుభ్రత సంబంధించి వాటి సంబంధించిన పోషణ ఇవన్నీ కూడా ఇక్కడ టీటీడీకి నిధుల పరంగా లోటు లేదు. ఎందుకంటే టీటీడీ ఏదైతే గో సంరక్షణకి సంబంధించి ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి ఎక్కువగా దాతలు డొనేషన్ ఉంటాయి, అవంతా డిపాజిట్ల రూపంలో ఉంటాయి. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం, అంటే వైద్యులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏదైతే ఉన్నత స్థాయి వైద్యాధికారి పర్యవేక్షణ లాంటివి లేకుండా ఒక అధికారికి అప్పచెప్పడం కూడా ఆ తర్వాత విమర్శలకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. గత 3 నెలల్లో ఇక్కడ ఏదైతే కరుణాకర్ రెడ్డి చెప్పినట్లుగా 100 ఆవులు మృతి చెందకపోయినప్పటికీ కూడా ఒక 40 దాకా ఆవులు మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అయితే వస్తుంది. ఆ మృతి చెందిన ఆవుల్లో కూడా ఏదైతే ఈ సాహివాల్ ఆవు ఎక్కువగా చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో రైల్వే ట్రాక్, అంటే ఈ గోశాలకు పక్కనే ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ దాటిపోయి కూడా ఒక ఆవు చనిపోయిందని దాని ఈ చెవు ఏదైతే చెవుకు ట్యాగ్ ఉంటుంది టీటీడీ అని, కాబట్టి ఈ ట్యాగ్ కనపడకుండా ఆ చెవిని కత్తిరించారన్న ఆరోపణలు కూడా రావడం కూడా జరిగింది. అయితే టీటీడీ అయితే ఆరోపణలు అయితే ఖండించింది. ఆ ఆవు టీటీడీది కాదని చెప్తుంది. అయితే ఆవు టీటీడీది అన్న
విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా గోవులకు సంబంధించి పర్యవేక్షణ కోసం దాదాపు 260 మంది సిబ్బంది నిత్యం వాళ్ళు విధుల్లో ఉంటారు. క్రింది స్థాయి సిబ్బంది అయితే ఎంతో జాగ్రత్తగా ఆవులను చూసుకుంటున్నారు. వాటిని ఉదయం నుంచి రాత్రి వరకు వాటి పోషణలో ఇబ్బంది లేదు. అయితే వాటికి వైద్యపరంగా చికిత్స సంబంధించి ఎప్పటికప్పుడు చేయాల్సిన బాధ్యత ఉన్నత స్థాయి వైద్యాధికారులకు ఉంటుంది. కాబట్టి ఆ పర్యవేక్షణ ఈ 3 నెలల్లో కొంత ఏమన్నా లోపం జరిగిందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దీనిని కూడా టీటీడీ సరిదిద్దుకొని ఏదైతే గత 3 నెలల్లో 40 దాకా ఆవులు చనిపోయినాయన్న ఒక సమాచారం వస్తుందో అలాంటి ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక భక్తులైతే కోరుతున్నారు. టీటీడీ ఆ దిశగా కూడా మరింత చొరవ చూపించి విమర్శలు వచ్చినప్పుడు ఏదైతే గత కొంతకాలంగా టీటీడీలో సంబంధించి సెక్యూరిటీ పరంగా నిఘా పరంగా ఇతరత్ర పరంగా అనేక విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏదైతే తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా మరింతగా దీనిపైన దుమారం రేపుతోంది. ఇలాంటి విషయంలో ఏ చిన్న విషయం జరిగినా అది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో అది పెద్ద ఎత్తున దుమారం రేగడం, టీటీడీకి అప్రతిష్ట రావడం జరుగుతుంది. మరి అలాంటి వాటికి తావు ఇవ్వకుండా టీటీడీ జాగ్రత్త పడాల్సి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించి ఏదైతే గోవుల్ని గోమాతలుగా పూజిస్తారు, స్వామివారికి సంబంధించి ఉదయం నుంచి ఏదైతే రాత్రి వరకు జరిగే ప్రతి నైవేద్యంలోనూ గో ఆధారిత ఏదైతే నెయ్యి కానీ వెన్న కానీ వీటినే వినియోగిస్తారు. కాబట్టి ఆ గోవుల్ని గోమాతలుగా పూజిస్తారు. కాబట్టి మరింత జాగ్రత్తగా గో సంరక్షణ చేపట్టాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ పైన దుష్ప్రచారం చేయడమే పనిగా ఆయన పెట్టుకున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శాప్ చైర్మన్ ఉన్నారు, రవినాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఆరోపణలు ఎట్లా చూడాలి? 3 నెలల్లో 100కు పైగా గోవులు చనిపోయాయి, ఎట్లా చూడాలి? ఇది నిరాధారమైన ఆరోపణలు. కేవలం అధికారం కోసమే, అధికారం లేకపోతే మేము ఉండలేం. టీటీడీని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీని బద్నాం చేయాలన్న ఆలోచనతో కరుణాకర్ రెడ్డి గారు ఒకరోజు కాదు, మీరు చూడండి, మొదటి రోజు నుంచి ఆయన దిగిపోయిన రోజు నుంచి ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు గోమాతలను చనిపోయాయని చెప్పి ఈరోజు చేశారు. ఈరోజు చైర్మన్ గారు అదేవిధంగా మొత్తం అందరం ఇక్కడికి వచ్చాం, మొత్తం తిరిగాం. ఈరోజు ఎవిడెన్స్, సైంటిఫిక్గా ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం. రికార్డులు తారుమారైపోయాయి. గతంలో హరినాథ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన హరినాథ్ రెడ్డి హయాంలో రికార్డులే మాయం చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇవన్నీ ముందుగానే మేము ఆరోపిస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి సంబంధించి ఆధారాలన్నీ తారుమారు చేసేసి గతంలో ఏవి చనిపోయాయి, ఏమున్నాయి, ఏంటి అనేది కూడా లేకుండా 2021, 22, 23లో కూడా ఇదే గోశాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆ రోజున్న ఎవరు వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు వేస్తే దాన్ని కూడా తొక్కిపెట్టారు. ఇవన్నీ కూడా ఈరోజు మీడియా చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే ఎటున్నా పనిచేసే ప్రతి ఒక్కరిని కలిసాం, ఏంటి పరిస్థితి ఏంటని అడిగినప్పుడు ఆ ఆవు కూడా ఇక్కడిది కాదు, యాక్సిడెంట్ అయిన ఆవు కూడా ఇక్కడిది కాదు, పొలంనేరు నుంచి వచ్చిన ఆవు ఇక్కడ ఆ ప్రాంతంలో జంప్ అయిపోయింది, ఇక్కడ ఆవు కాదని స్పష్టంగా ఇక్కడ ఉన్న అధికారికి పొలంనేరు గోశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చిన టైంలో అది జంప్ అయిపోయి అది రైల్వే ట్రాక్లో అలా పరిగెత్తా వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన కానీ మీరు ఒకసారి చూస్తే ఏడున్న మన ఆవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ జియో ట్యాగింగ్ ఉంది. ప్రతి దానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఉంది కదా సార్, ఇప్పుడు జియో ట్యాగింగ్ స్పష్టంగా దాని డేటా ఉంటుంది, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి, ఆ నెంబర్లో ఏ నెంబర్లో ఆవులు చనిపోయినాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. మరి దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన టీటీడీ నుంచి ఎప్పుడు రావచ్చని ఆశించవచ్చు? టీటీడీ ఆల్రెడీ స్పష్టంగా ఇప్పుడు చైర్మన్ గారే వచ్చారు, 2700కు సంబంధించిన ఆవులు ఇక్కడ ఉన్నాయి, గతంలో ఏవైతే జరిగినాయో గతంలో జియో ట్యాగ్, అదే నేను చెప్తున్నాను, రికార్డే మార్చేశారు, రికార్డే తారుమారు చేశారు. ఇప్పుడు ఆశ్చర్యమైంది టీటీడీ చైర్మన్ గారికి, ఏంది పాత 2019, 20, 21 రికార్డులు తీయమంటే ఆ రికార్డులు అన్నీ కొట్టేసినట్టు ఉన్నాయి, తారుమారు చేశారు. ఒకటైతే వాస్తవం, కరుణాకర్ రెడ్డి గారికి మేము సూటిగా చెప్తున్నాం, మీరు నిరాధమైన ఆరోపణలు చేస్తూ టీటీడీ పవిత్రతను దెబ్బతీయద్దండి. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా? రెండోది, ఆ రోజు ఏవైతే మెడికల్కి సంబంధించినట్టు కానీ ఫీడ్కి సంబంధించిన వాటి మీద విచారణ చేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అడుగుతా. ఈ రోజు ఎందుకు మాట్లాడదు? కేవలం బద్నాం చేయాలని, టీటీడీ పవిత్ర దెబ్బతీయాలని, హిందూ ధర్మాన్ని అణచివేయాలి, హిందువులను అణచివేయాలి. ఇది ఒక పెద్ద కుట్ర. సార్ మరి ఎట్లా చెప్పాలి? టీటీడీ
ఇప్పుడు గతంలో మీరు తోడా చైర్మన్గా ఎక్కడ ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. ప్రస్తుతం ఏదైతే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మీరు విధుల్లో ఉన్నారు. ప్రధానంగా ఈ గోవులకు సంబంధించి ఈ విధమైన ఆరోపణలు, ఇది భక్తుల మనోభావాలకు కూడా సంబంధించిన విషయం, ఎలా చూడాలి? టీటీడీ దీని క్లారిటీ ఎలా ఉంటుంది? అసత్య ఆరోపణలు చేస్తే దానికి ఏ విధంగా దాని పైన చర్యలు ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా యాదవుల మనోభావాలు, ఒక పక్క హిందువుల మనోభావాలు, ఇంకో పక్క యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీనిపైన ఏదైతే గోమాత అని మనం పూజిస్తామో అలాంటి గోమాతలపైనే ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయడం, టీటీడీని దీంట్లోకి లాగడం, ఇవన్నీ చూస్తే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ముందు చూసినాం పింక్ డైమండ్ కథ. పింక్ డైమండ్ కన్నా కూడా ఇది చాలా ఘోరమైన ఆరోపణ. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఏదైతే మనం పూజిస్తాం గోమాత, ఆ గోమాతను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం, ఒక టీటీడీ చైర్మన్గా గతంలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి దీనికి పాల్పడడం అంటే, దేవుని నువ్వు మానవుల దగ్గర తప్పించుకోవచ్చు, రాజకీయాల్లో తప్పించుకోవచ్చు మాట్లాడి, కానీ దేవుని దగ్గర మటుకు తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే మొత్తం రికార్డ్స్ అంతా కూడా తనకు కావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడు ఇక్కడ, అతను మొత్తం రికార్డులంతా కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. టీటీడీ చైర్మన్ చదువుతూ ఉంటే మొత్తం డేటా తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయంటారు. మొత్తం గోవులకు సంబంధించి 100% తారుమారు చేశారు. ఇక్కడ గతంలో వాళ్ళ 5 సంవత్సరాల్లో ఈ గోవులను ఎవరైతే దానం చేశారో, శ్రీవారికి కానుకగా ఇచ్చారో, అలాంటి గోవులన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రధాన భూమిక పోషిస్తున్న నాయకులందరికీ కూడా ఇక్కడి నుంచి తరలించారని కూడా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టమని ఇప్పుడే మేమందరూ కూడా ఒక నివేదిక రూపంలో చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పట్ల కూడా కఠినంగా కూడా వాళ్ళు కాల్ డేటా చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, దానిపైన కూడా చూసి చేయమనడం. ఈ అధికారుల వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేసి ఇక్కడ డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన వెంటనే కూడా చర్యలు తీసుకొని వాళ్ళని మాతృ సంస్థకు బదిలీ చేయాల్సిందిగా కూడా టీటీడీ చైర్మన్ని కోరడం జరిగింది. సార్, గతంలో కూడా మీరు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా గొల్ల మండపం ఇష్యూ వచ్చినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మీరు పోరాడారు, దాన్ని సాధించారు. అయితే ఇప్పుడు కూడా ఇదే అంశం అయితే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, గోవులకు సంబంధించిన అంశము. మరి ఇది ఇప్పటికే భక్తుల్లో ఒక చర్చగా మారుతోంది. మరి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒకవేళ ఇది అసత్య ఆరోపణలు అయితే దానికి ఎంక్వైరీ ఎలా ఉండబోతుంది, చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ ఏమైనా కరుణాకర్ రెడ్డి గారు పైన ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా చట్టం పరిధిలో ఎవరెవరికి ఏ విధమైన శిక్షలు విధించాలనేది చట్ట పరిధిలో మేము ఎక్కడ కూడా అధికారం వచ్చిన సంవత్సరాలైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడ కూడా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకున్నాం. వాళ్ళ మారిగా అక్రమంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే విధంగా ఇబ్బందులు పాలు చేశారో చూశారు ఆ వయసులో. కానీ ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల పట్ల స్పష్టంగా కూడా చెప్పాం చైర్మన్ గారికి. వాళ్ళ కాల్ డేటా అంతా బయట వస్తే దీంట్లో కరుణాకర్ రెడ్డి ఇంకా వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంతా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి దాన్ని తీసుకొని కఠినంగా కూడా రాబోయే రోజుల్లో ఈ విధంగా హిందువుల యొక్క దేవాలయాలపైన దాడులు చేశారు వాళ్ళు ఉన్నప్పుడు, హిందువుల యొక్క పవిత్ర ఏదైతే తిరుమలకి వెళ్ళే బస్సులు టికెట్లపైన ఇతర మతస్థుల స్లోగన్స్ రాశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కూడా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు తిరుపతి తిరుమలలో చూపించిన చరిత్ర వాళ్ళది. ఈరోజు మేము అధికారంలో ఉంటే కూడా వాళ్ళ యొక్క అంత శిక్ష విధించి ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తే గుణపాఠం నేర్చుకొని సరిదిద్దుకోవాలి. ఈ ఇష్యూ మీద చంద్రబాబు ఏమన్నారు? ఆయన కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. దీని మీద సీరియస్గా కూడా ఆయన కూడా దీని మీద ఏదైనా చర్య తీసుకోవడానికి ఏదో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి మీకేమైనా తెలుసా ఆయన ఏమైనా సీఎం గారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ వాళ్ళ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వద్ద ప్రతిసారి మీరు చూశారు. ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నా ఇప్పుడున్నా సతీ సమేతంగా వచ్చి బ్రహ్మోత్సవాల్లో భక్తిభావంతో ఆయనకి పట్టు వస్త్రాలు ప్రభుత్వ పరంగా సమర్పించే కార్యక్రమం మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి లేదు. కనీసం డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన చరిత్ర వాళ్ళది. అందుకని ఇక్కడ రక్షించాల్సిన బాధ్యత కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సినది. మొన్న కూడా టీటీడీలో ఏమేమి చేయాలి ఏమనేమి సమగ్రంగా కూడా ఒక రోజంతా కూడా చర్చలు జరిపి ఏదైతే ఈ యొక్క స్వామివారి డబ్బు వృధా కాకుండా ఇప్పుడు ఏం చేసినారు, ఇక్కడ గతంలో చనిపోవడానికి కారణాలు ఏంటి, మొత్తం పురుగులు పట్టే దానాన్ని ఇక్కడున్న స్టాఫ్ కూడా చెప్పారు. మేము అప్పుడు చెప్పినా కూడా వాళ్ళ పెడచెవిని పెట్టి మా ఏదైతే మందులు ఇస్తారో అవి కూడా డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చారు.
ఈ విధంగా జరిగిందనేసి స్పష్టంగా కూడా చెప్పారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా. కాబట్టి ఈ విధంగా చేసి దీన్ని ఈరోజు వేరే విధంగా వాడుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా గోమాతతో పెట్టుకున్నారు, శ్రీవారితో పెట్టుకున్నారు. వాళ్ళ కఠినంగా కూడా శిక్షలు ఉంటాయి రాబోయే రోజుల్లో దేవుని యొక్క దీంట్లోనే కూడా తెలియజేస్తారు. అలాగే నాకు డిప్యూటీ మేయర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు? చిన్న వ్యాఖ్యలు కాదు, ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. మరి ఎట్లా దీన్ని డిఫెండ్ చేస్తున్నారు? సార్, అతనికి దేవుడు అంటే భక్తిలే, దేవుడి మీద అభిమానంలే, అతను ఒక హేతువాది మారగా ఒక నక్సలైట్ గ్రూప్ నుంచి వచ్చిన వ్యక్తి. అందువల్ల దేవుడి గురించి అతనికి తెలియదు. అందువల్ల ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడతాం. మేము ఏంటంటే మామూలుగా కొండపైకి పోతే చెప్పులు కూడా వేసుకోం. ఆ దేవుళ్ళ గురించి మాకు తెలుసు. ఆయనతో పెట్టుకుంటే ఏమైనారో గతంలో కూడా అందరూ తెలుసు. మీ అంతకుముందు గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇతనికి ఆ రోజుల్లో బోర్డు చైర్మన్ ఇస్తే ఇతను చేసిన ఆటలు, కబడ్డీ ఆటలు, ఆ ఆటలు ఈ ఆటలు పెట్టించి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సొమ్మంతా జోతేసాడు. ఆ రోజు ఎందుకు అన్ని కొండలు ఎందుకో స్వామికి ఒక కొండ చాలిన దానికి రాజశేఖర రెడ్డి గారు ఏం జరిగిందో తెలుసు. దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. అతని గురించి చెడ్డగా చెప్పకూడదు. మేము చెప్పాలనుకుంటే చాలా ఉంది అతని గురించి చెడ్డగా. నేను గతంలో తాతయ్య గుంట చైర్మన్గా పనిచేశా. నువ్వు ఆ గుడికి ఏం చేశావో అవన్నీ నేను కూడా తెలుసుకుంటా. నువ్వు చాలా దారుణం చేసినావు ఆ గంగమ్మ గుడిలో. ఇవన్నీ మంచిది కాదు. ఇది ప్రపంచంలోనే ఒక చెప్పుకోదగ్గ పవిత్ర దేవాలయం వెంకటేశ్వర స్వామి. నువ్వేదో ఇంట్లో మనుషులు కూడా అండి ఎండాకాలం తట్టుకోలేకుండా వయసు అయిపోతే చనిపోతారు, అది సహజమే. ఇక్కడ ఏదో ఆవులు ఒకటో రెండో చనిపోయిన దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి అబ్బా ఆడ చచ్చిపోయినాయి ఇటు చచ్చిపోయినాయని వాళ్ళ పీరియడ్లో జరిగిన ఆవుల్ని కూడా మాపింగ్ చేసి ఫోటోలు చూపిస్తావు ప్రెస్కి తెచ్చి. నీ మనుషుల దగ్గర ఏదంటే అది మాట్లాడిస్తావు దేవుడి గురించి. తప్పు. కరుణాకర్ రెడ్డి గారు, మీరు వెళ్ళి గతంలో కూడా నా మీద అవినీతి జరిగింది, నేను సత్యం చేస్తానని కొండపైన మునిగి కోనేట్లో చేసావు కదా, ఆ విధంగా రా. అదే విధంగా నువ్వు చెయ్యి. కోనేట్లో పోయి మునిగే నిజంగా జరిగింది, ఇదంతా అబద్ధాలు కాదు, నిజం అనేది పోయి సత్యం చెయ్యి. ఏ పొద్దున్నా నువ్వు చైర్మన్గా 2 సార్లు ఉన్నావు, ఒక్కసారైనా గోశాలకు వచ్చావా? గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయని వచ్చి చూసావా? వాటి పర్యవేక్షణ ఎప్పుడైనా చూసావా? ఏం లే. ఇప్పుడు ఏదో ఎవరో చెప్పారని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడేది గోవుల మీద, దేవుని మీద, ప్రజల భక్తులు మనోభావాలు దెబ్బతినంగా ఉంది. ఇకనైనా క్షమాపణ చెప్పు దేవుడికి. తప్పైపోయింది స్వామి, నేను ఇంకా ఆయన గురించి మాట్లాడినని క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు టీడీపీ నాయకులంతా చెప్తున్న పరిస్థితి పూర్తిగా కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ వర్షన్ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. పూర్తిగా గతంలో కూడా ఇదే ఆరోపణలు చేశారు. మళ్ళీ కూడా వరుసగా తప్పుడు ఆరోపణలు చేస్తూ కావాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి టీడీపీ వైపు నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక 24 గంటలు గోసేవలోనే ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఇక్కడ గోశాలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. ఈ గోవులు చనిపోతున్నాయా లేదా వీటి సంరక్షణ ఎలా ఉందనే దాన్ని వీళ్ళే ప్రత్యక్ష సాక్షులు ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతిరోజు ప్రతి గోవు గురించి మీకు తెలుసు. ఇక్కడ గత 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయన్న ఈ ఆరోపణలపైన ఏ విధంగా సమాధానం చెప్తారు? సార్, ఇది చాలా అవాస్తవాలు సార్. మేము అన్నం కూడా తినలేదు, మాట్లాడాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇది చాలా అవాస్తవం సార్. ఇన్ని మాట్లాడే పెద్దోళ్ళు ఇక్కడ పనిచేసే వర్కర్ల గురించి మాత్రం నోరు తెరవరేం సార్? దీన్ని ఎవరు అడగాల? ఏమయ్యా గోవు చనిపోతుందంటే గోవుకి కసు ఇయ్యాలా? కసు ఊరూరికి అటు ఇదిలిస్తారు, నీళ్ళు పెట్టలేదు, దాన పెట్టలేదంటే ఇన్ని చేసే వర్కర్ గురించి మాట్లాడే అధికారి ఎవరైనా ఉన్నారా? రాజకీయంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు. మేము ఈరోజు మీడియా సోదరుల ద్వారా నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం. గోసేవ అన్నారు, సకల దేవత స్వరూపిణి అన్నారు. ఆ గోవుని నమ్ముకొని మేము బతికే వాళ్ళు, మాకేం మీరేం చేస్తున్నారు? ఏదో విధంగా అందరూ ఉద్యోగాల కోసమే పాకులాడతారు. మేము ఆ ఉద్యోగాల కోసమే వచ్చినాం. ఇక్కడ కష్టపడితేనే ఉద్యోగం, రికమెండేషన్ చేసుకుని వస్తే ఇక్కడ ఉద్యోగాలు లేదు. డైర్తో పనిచేసి పేడెత్తేవాడు మాత్రమే, 100 కట్టలు కొట్టేయగలిగినవాడు మాత్రమే ఇక్కడ పనిలో చేయగలుగుతాడు. మీలా పనిచేసి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సమస్యలు ఏంటి సార్? మా సమస్యలు ఎవరంటే 2007లో మాకు టైం స్కేల్ ఇచ్చారు సార్, ఈఎంటీఎస్ టైం స్కేల్. 2007 పిఆర్సీ, 10 పిఆర్సీ ఇచ్చారు, 15 పిఆర్సీ ఇచ్చారు. 2016లో మేము కోర్టుకు వెళ్ళాం. 2004 నుంచి మేము కోర్టులో నుంచి మెదవుతానే ఉన్నాం. 2016లో పోతే 23లో కోర్టు మాకు పర్మనెంట్ చేయమని 49 పేజీల ఆర్డర్ వస్తే దానికి సంబంధించిన ఒక అర్జీ కానీ ఒక ఫైల్ కానీ ఇక్కడున్న హరినాథ్ రెడ్డి ఫార్వర్డ్ చేయలేదు. ఈఓ గారికి అడిగితే ఈఓ గారు నన్ను సొప్తో కొడతాడు అని అందరి సమక్షంలో చెప్పినాడు. చెప్తా ఈఓ గారు ఈయన ఏం తప్పు చేస్తే కొడతాడు?
నువ్వేం తప్పు చేసినావు? మా దగ్గర దొంగ సంతకాలు నువ్వు ప్రమోషన్ చేసుకొని డైరెక్ట్ అయినావు, దాన్ని కొడతాడా? మా దగ్గర 25,000 చేసుకొని మోసం చేసిన దానికి చెప్తా కొడతాడా? ఇక్కడ ఒక కమిటీ ఉన్నది, కమిటీని ఎత్తిచ్చేసిన దానికి చెప్తా కొడతాడా? నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందలం ఎక్కించిన దానికి చెప్తా కొడతాడా? ఇక్కడుండే ప్రతిదీ డెవలప్ అవ్వాలంటే ఈఓ గారికి నువ్వు అర్జీ పెట్టుకుంటేనే డెవలప్ అవుతుంది. చదువు తెలియని వాళ్ళ గారికి అర్జీనో ఫైలో ఏదో మాకు తెలియదు. మాకు తెలిసిన కాడికి ఏమి మీరు అధికారులు పై అధికారులు కాగితం పెడితేనే న్యాయం జరుగుతుంది. మరి మీరు అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత మీరు టీటీడీ ప్రస్తుతం కొత్త పాలక మండలి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళాం సార్. అయ్యా మేము వచ్చింది కొత్త, దీన్ని చూసి మీకు న్యాయం చేస్తాము అని చైర్మన్ గారిని కలిసినాము, ఈఓ గారిని కలిసినాము, జేఓ గారిని కలిసినాము, కొత్తగా వచ్చిన మా సార్ని డిఎఫ్ సార్ని సిఎఫ్ సార్ని కూడా కలిసినాము, ఎమ్మెల్యే గారిని కలిసినాము, తిరుపతి ఎమ్మెల్యే గారికి చెప్పినాము. 10 నెలలు అయిపోతుంది, ఏం చెప్తున్నారు? అదే అన్నీ చేస్తాము, 1 by 1 చేస్తాము, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. అయ్యా మొదటగా మాకు జీతాలు పెరగలేదు, మా పిల్లకాయలు చదువులకు అప్పులు చేసుకుంటున్నాము, బాడిగల్లో ఉన్నాము, అప్పులు కట్టుకోలేకుండా కష్టపడుతున్నాము, మాకు న్యాయం చేయండి అంటే తొందరలో మీకు న్యాయం చేస్తామన్నారు. ఎంతమంది కార్మికులు మొత్తం టైం స్కేల్ వర్కర్స్ మాత్రం 83 మంది సార్. దాంట్లో అందరూ చనిపోగా 68 మంది ఈరోజు ఉన్నాం సార్. చిన్న ఉద్దేశం ఎవరంటే హరినాథ్ రెడ్డి ఉన్నప్పుడు 62 ఏళ్ళకి మీకు కాగితం ఉంది, 62 ఏళ్ళకి మీరేం భయపడబాకండి, మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి నాగభూషణ్ అనే వ్యక్తికి 62 ఏళ్ళ సర్వీస్ కల్పించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు 62 ఉంది, 60 ఉంది, 62 లేదని మోసపూరితంగా మాట చెప్పడం ఇది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? పత్రికల ద్వారా నేను నేరుగా అడుగుతున్నాను. అధికారి మీరే చెప్పారు 62 ఏళ్ళు మీకు ఉంది, మీకు నేను న్యాయం చేస్తాను అని గోపూజ చేసుకొని మాకు మాట ఇచ్చిన వ్యక్తి ఆయన రిటైర్మెంట్ లోపలే మీకు కూడా 60 ఏళ్ళు ఉంది, నేనేం చేయలేను అంటే ఏమి ఉన్నది ఉన్నట్టు చేయలేకుండా ఎటుండే కూలోళ్ళకి మాత్రం న్యాయం జరగకూడదు, నువ్వు మాత్రం అందలం ఎక్కాలా, నువ్వు మాత్రం లక్షణంగా ఉండాలా, అన్నింటిలో కమిషన్ తీసుకొని బాగా బతకాలా. మరి ఒక్కరికి మాత్రం న్యాయం చేయాల్సింది ఎవరు? ఆ స్థానం నీదే. మరి నువ్వు ఎందుకు చేయలేదు? ప్రతిదాన్ని అర్జీ పెడుతున్నావు, నువ్వు చేసే తప్పులన్నీ ఎండగడుతున్నావు. మా మీద దానికి ఎన్నో విధాలుగా మీరు రాక్షసు దాడి చేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నోరు తెరిచి మాట్లాడేవాడు ఉండకూడదు అనేసి మా మీద ఎన్నో అబండాలు, ఎన్నో విధమైన పేపర్లు పెట్టి నిలిపించాలని కూడా ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఇది వాస్తవాలు కావాలంటే పత్రికల ద్వారా నేను కావాలంటే ఆ పేపర్ కూడా బయట పెడతాను. కాబట్టి హరినాథ్ రెడ్డి మాకు 4 కాదు 10% మాకు అన్యాయం చేసినాడు. ఇది పత్రికా ప్రకటన ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మాకు న్యాయం చేయండి. ఇక్కడ చనిపోయింది అనేది మాత్రం అవాస్తవం. చనిపోతాయి కానీ మీరు చెప్పినన్ను కాదు. ఈడెవరు చూసేవాళ్ళు అందరూ అంటారు 6 మంది డాక్టర్లు ఉండాల్సింది 2 అని. వాళ్ళు అన్నాడు కూడా బాగుండా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇచ్చిన పని మనం చెయ్యాలని. ఒకటి చెప్తాను సార్, వయసు అయినాడు ఒక పద్ధతిలో ఉంటాడు, చిన్న స్థాయి నుంచి వచ్చినాడు ఒక రకంగా ఉంటాడు. తక్కువ సిబ్బందికి భారం ఎక్కువగా ఉంది. భారం అయినా కూడా పని చెయ్యాలా, పని చేస్తూ మనం మా అయ్యా మాకు ఫలాంది రాండి, మాకు ఫలాంది ఇవ్వండి, మేము చేస్తున్నాం అని కొట్లాడాలనే భావంతో మేము చేసుకుంటున్నాం. ఏ విభాగాలకు ఇస్తూ ఉంటారు? ఇక్కడ మీకు ఆవులు ఉన్నాయి, గుర్రాలు, ఏనుగులు, అందరూ ఒకటే సార్. ఇక్కడ విభాగాలుగా ఏం విభజించేది ఏం లేదు. డాక్టర్ గారు అయ్యా ఈరోజు నువ్వు ఏనుగుల షెడ్డు పోవంటే పోవాలా, రేపు ఎద్దుల షెడ్డు పోవంటే పోవాలా, ఆ మరుసనాడు గుర్రాల కాడికి పోవంటే పోవాలా, తర్వాత పాలాల కాడికి పోవంటే పోవాలా. డాక్టర్ గారు ఏ షెడ్డుకి ఇమ్మంటే ఆ షెడ్డుకి పోవాల్సిందే తప్ప నాకు పలాంటి కేటాయించారనేది లేదు. ఎంతమంది ఉన్నారండి మొత్తం? మీరు ఎంతమంది? 80. మేము 83 మందిలో 65 మంది ఉన్నాము. సొసైటీ వాళ్ళు ఉన్నారు, కార్పొరేషన్ ఉన్నారు. ఈడ వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని కాకుండా ఒక కుటుంబంగా మేము అందరూ బతుకుతున్నాం. కులాలకు అతీతంగా బతుకుతున్నాం. ఇక్కడ కావాలని ఈ గో సంరక్షణశాలను ఈరోజు ప్రపంచం అంతా తలెత్తి చూసే పరిస్థితి తెచ్చినారంటే ఇది కావాలని చేసిన కుట్రే కానీ మాకు మేలు చేసే పరిస్థితి లేదు. అది కూడా ఇంకా సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, ఎట్లా మీ సమస్యలు కూడా చెప్తున్నారు. మీకు రాత్రి పగలు కూడా ఇక్కడ సిబ్బంది తక్కువైనా కూడా ఎక్కువ పని కూడా ఉంది, ఎక్కువ చేస్తున్నారు. ఏనుగుల లాంటి చోట ప్రమాదకరమైన పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు వస్తున్న ఆరోపణల పైన ఏమంటారు? ఇప్పుడు వచ్చిన ఆరోపణలు అయితే చాలా తప్పు. ఏనుగుల కాడ కావచ్చు, ఎక్కడ చేసినా ఆపద అనేది ఉంది. కానీ ఉన్న దానిపైన మా కష్టం ఉంది, నమ్ముకొని పోతున్నాం, చేసుకొని వచ్చుకున్నాం. దేవుడు ఎంతవరకు మమ్మల్ని చూసుకుంటే అంతవరకు. వీళ్ళని నమ్ముకుంటే మాకైతే ఏమీ రాలేదు. ఇది ఏ రోజైతే పేపర్కి వచ్చింది ఆదివారం, ఆ రోజే మా డైరెక్టర్ గారికి ఒక అర్జీ అనేది రాసుకున్నాం డాక్టర్ ద్వారా. అయ్యా ఇక్కడ ఈ తప్పులు జరగలేదు, ఇది పేపర్లో వచ్చిన తప్పు, దీనిపైన ఇక్కడ ఉండే టైమ్ స్కేల్ అందరూ ముక్త కంతంతో ఖండిస్తున్నాము అని డాక్టర్ గారికి ఆ రోజే మధ్యాహ్నమే, ఆదివారం తెల్లవారితో పేపర్కి వచ్చింది, మధ్యాహ్నం 2:30కి మేము మాస్టర్లో ఖండించినాం. ఇది ఎవడో కావాలని మనతో పనిచేసేవాడే
లేనిపోని అన్నటువంటి చెప్పి బయట వాళ్ళకి చెప్పి ఇదన్నీ కావాలని చేస్తున్నారు. సాహివాల్ జాతు ఏదైతే ప్రధాన ఒక వివాదం ఉంది, ఈ ఆవు రైలు ఢీకొని దాని చనిపోయిందని గురించి సాహివాల్. మాట్లాడుతున్నాను సార్. అది అనుకోని పరిస్థితుల్లో జరిగింది. ఇంకోటి కూడా పత్రికల ద్వారా నేను చెప్తున్నాను సార్. ఇక్కడ మాకు గోకులం ఒకటి ఉంది సార్, దానికి చుట్టూ కాంపౌండ్ ఉంది, పెద్ద గేట్ ఉంది, ఆవు నుంచి దించుకునే ర్యాంప్ ఉంది. మళ్ళీ అన్ని ఉంటే ఆడ దించకుండా ఇక్కడ దించి ఎందుకు సార్ దీన్ని ఇంత పెద్ద ప్రమాదం చేశారు? తప్పు చేసింది ఒకరైతే సిబ్బంది నిర్లక్ష్యం, సిబ్బంది తక్కువ, పర్యవేక్షణ అధికారులు లేడు, డాక్టర్లు అందుబాటులో లేరు, ఆవు సూలు ఆ పలమనేరు నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి పలమనేరుకు పోతుందంటే ఇప్పుడు నేను మైక్ ముందర అరిస్తేనే కదా మీకు తెలుస్తుంది, నా ద్వారా మీ ద్వారా ప్రపంచానికి అంతా తెలుస్తుంది. మరి ఇక్కడ గో సంరక్షణశాలలో జరిగేది బయట పత్రికలకు ఏ విధంగా వస్తుంది? ఇక్కడ వాడు దొంగనేవాడు, మోసపూరితనేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఏ విధంగా బయటపడుతుంది చెప్పండి సార్. ఇది ఆ రోజే రాసుకున్నాం మేము, డాక్టర్ ద్వారా మా డైరెక్టర్ గారికి తెలియపరిచి, సార్ ఈ సంస్థలో తప్పులేం జరగలేదు, ఎవడో చేసిన తప్పుకి అందరినీ మాత్రం బలిపశం చేయొద్దండి, ఆ తప్పు చేసిన మీద చర్య తీసుకోండి అని మేము అర్జీ కూడా రెడీ చేసుకున్నాం సార్. ఇక్కడ వీళ్ళ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఇక్కడ రాత్రి పగల వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకు గత కొంతకాలంగా పిఆర్సీలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు, జీతాలు పెరగడం లేదు, పని భారం ఎక్కువ అవుతుంది. తమ యొక్క పని అయితే ఎంత కష్టపడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నా తప్ప తమ గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నారు. వీళ్ళంతా మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాం, ఇక్కడ రాత్రి పగలు వీళ్ళంతా షిఫ్ట్లు వారీగా ఈ గోశాలలో వీళ్ళంతా పనిచేస్తుంటారు. రాత్రి ఉంటాయి. ఏనుగులు లాంటి చోట్ల కూడా ప్రమాదకరమైనప్పటికీ కూడా ఎక్కడ పని చెప్తే అక్కడ వీళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు. మా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అంటూ దీంట్లో ఏమీ లేదని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తమ పని తమ చేస్తున్నాం, ఎక్కడైనా ఏ గోవుకి ఇబ్బంది అయినా కూడా వెంటనే అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏదైతే సాహివాల్ ఆవు సంబంధించి అది ఒక రైలు పట్టాలు దాటుతుండగా ఆవు టీటీడీకి సంబంధించిన ఆవు దుర్మరణం చెందడం జరిగింది. అయితే అది టీటీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పలమనేరు నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది తప్ప దాంట్లో ఈ సిబ్బందికి సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదని వీళ్ళంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. తమ దృష్టి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. గోశాలకు సంబంధించి టైం స్కేల్ సిబ్బంది మొత్తం వీళ్ళంతా కూడా తీసుకువెళ్ళినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప తమ జీతాలు పెరగడం లేదు. తమ వైపు కూడా దృష్టి సారించాలని చెప్పి వీళ్ళంతా కూడా టీటీడీని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే గోశాలలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానానికి గోవులకి సంబంధించి కూడా అవినాభావ సంబంధం ఉంది. వైకుంఠం నుంచి శ్రీనివాసుడు శేషాచలం వచ్చినప్పుడు అక్కడ ఆయన ఒక తపస్సు చేస్తున్న సమయంలో ఒక పుట్ట పెరిగినప్పుడు తొలిసారిగా ఆయన ఆకలి దప్పులు తీర్చింది గోమాతే. అంత ప్రాధాన్యం ఉన్న గోవుకు స్వామివారి నిత్య సేవల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం గోశాల కూడా 1954లో కొద్దిపాటి ఆవులతో గోశాలను టీటీడీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దాతల విరాళం, తర్వాత టీటీడీ కొనుగోలు, ఇలాగా గోవుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దాదాపు 2000 గోవులు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతితో పాటు ఇటు తిరుచానూరు, అటు పలమనేరు గోశాలలో కూడా ప్రస్తుతం సంరక్షణలో ఉన్నాయి. స్వామివారికి కానీ టీటీడీ నైవేద్యాల్లో కానీ కేవలం ఆవు పాలు, అది కూడా దేశీయ ఆవు పాలు మాత్రమే వాడాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఆవులను టీటీడీ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతూ ఉంటుంది. వాటికి సంబంధించి ఆవులు, దూడల సంరక్షణ ఎప్పటికప్పుడు వాటిని చూస్తూ ఉంటుంది. విభిన్న దేశీయ జాతులకు సంబంధించిన గోవులు టీటీడీ సంరక్షణలో పెరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మనం ఈ పక్క చూస్తున్న ఇది వెటనరీ హాస్పిటల్. దానికి విశాలమైన ఈ గోశాలలో ఇక్కడే వెటనరీ వైద్యులు ఉంటారు. అయితే వైద్యుల కొరత కూడా ఇప్పుడు ఒక ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీటీడీ తొక్కిసలాట తర్వాత టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత ప్రస్తుతం వైద్యులు కేవలం 2-3 మాత్రమే ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉన్నారు. దానికి సంబంధించి అసిస్టెంట్లు కూడా తక్కువగా ఉంటున్నారు. మొత్తం కూడా వైద్య సిబ్బంది 5-6 మందే మాత్రమే ఉండడంతో వీటన్నిటికీ సంరక్షణ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గోవులతో పాటు మనం చూస్తే ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, ఈ విధంగా ఎన్నో రకాలు ఇక్కడ మూగ ప్రాణులు స్వామివారి సేవలో తరిస్తుంటాయి కాబట్టి వాటిని కూడా వీటిని గోశాల సంరక్షణ చేపడుతూ ఉంటుంది. స్వామివారికి సంబంధించి వాహన శ్రేణిలో ఈ యొక్క ఏనుగులు, గుర్రాలు, అశ్వాలు వీటన్నిటిని వినియోగిస్తారు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. ఈ విధంగా గోశాలలో కేవలం గోవులు మాత్రమే కాకుండా ఇతర మూగ ప్రాణుల సంరక్షణ కూడా
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఇక్కడ సిబ్బందికి అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు కూడా సిబ్బంది చెప్తున్నది అయితే మా పట్ల నిర్లక్ష్యం అంటూ ఏముండదు, మేము చేయాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. గోవులకు సంబంధించి మృతికి కేవలం ఈ విధంగా పోషణ ఒకటే కాదు, దానికి వైద్య చికిత్స పరంగా కూడా ఎప్పటికప్పుడు వాటి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గోవులను ఇక్కడికి తీసుకురావటం, శీతల వాతావరణంలో పెరిగిన గోవులు ఇక్కడికి రావడంతో వాటికి కొన్ని ఇమ్మడలేక వాటికి జబ్బులు లాంటివి రావచ్చు. అలాంటప్పుడు కంటికి రెప్పల ఎప్పటికప్పుడు వాటికి వైద్య పర్యవేక్షణ ఉండాలి. అయితే ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఒక సమస్యగా మారిందని చెప్పచ్చు. టీటీడీ దాన్ని కూడా ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు కేవలం రాజకీయ పరంగా వీటి ఆరోపణలు ప్రత్యారోపణలే కాకుండా ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావని చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి 100 గోవుల లేకపోతే ఇక్కడ 40 గోవుల, ఇదిగా సమస్య. గోవులు అయితే చనిపోతున్నాయి కాబట్టి వాటి మున్ముందు ఇలాంటి ఏదైతే ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే టీటీడీ అయితే ఇప్పటికీ ఒక డేటా మీద స్పష్టత అయితే ఇవ్వడం లేదు. టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ రికార్డులు తారుమారు చేశారు కాబట్టి ఆ రికార్డులు సక్రమంగా టీటీడీకి కూడా తన దగ్గర సరైన రికార్డులు లేవన్నట్లుగా మనం కాసేపటి క్రితం ఏదైతే టీటీడీ చైర్మన్ చెప్పిన ప్రెస్ మీట్లో కూడా రికార్డులకు సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్తున్నారు. మరి రికార్డులు సరిగా మెయింటైన్ చేయనప్పుడు ఇంకా గోవులు ఎన్ని ఉన్నాయన్న స్పష్టత ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని చనిపోయినాయి, ఎన్ని ఉన్నాయనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుమానాస్పదంగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు ఏదైతే ఆరోపణలు చేసినప్పుడు దానికి తగ్గట్టుగా రాజకీయ సమాధానాలు తప్ప ఈ టీటీడీ గోశాలకు సంబంధించిన డేటా పైన మాత్రం స్పష్టత కరువవుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కూడా టీటీడీ దృష్టి సారించి ఒకవేళ తారుమారు ఏమైనా చేస్తుంటే ఇప్పటి నుంచైనా సరైన రికార్డు మెయింటైన్ చేసి ఈ గోవులకు సంబంధించిన సంరక్షణ తీసుకోవాలని చెప్పి కూడా భక్తులు, స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది టీటీడీ గోశాలకు సంబంధించి ఏదైతే వివాదం నడుస్తుందో దానిపైన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.